వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అన్ని భాగవతంలో ఒకెత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది. ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది, ఓ మొసలొచ్చి పట్టుకుంటే ప్రార్థన చేసింది, శ్రీ మహావిష్ణువు వచ్చారు, మొసలి తలకాయ తరిగేశారు. ఇంతకన్నా ఏముంది గజేంద్ర మోక్షంలో? ఏమిటా గజేంద్ర మోక్షం? మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశः ఇందులో కానీ అర్థమయ్యాయా? నిత్య జీవితంలో భగవంతుణ్ణి అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతన గారు. ఆయనకి చిత్రీకరించడంలో పోతన గారికి చెల్లింది. కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అష్టమ అంటారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. ఇది ఒక చిత్రమైన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న వేయడమే. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి, నీళ్లలో ఉండేటటు మొసలి, భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు. ఈ యుద్ధం రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి, మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు. కానీ నీళ్ళు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులుంటాయి. ఒక చిరుతపులు ఉంటుంది, అది తరుముకుంటూ వెళ్ళిపోబోదు. అది వేటాడి ఒక అడవి పందిని చంపేస్తుంది. సామాన్యమైన విషయం. ప్రపంచంలో ఒక ప్రాణిని, బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటివన్నీ కదా, అక్కడ యుక్తాయుక్త విచక్షణ చెయ్యడానికి, బుద్ధితో నిర్ణయించడానికి, భక్తితో జీవనం. అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి. అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం. అది తింటుంది. ప్రాణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి. భూమి మీద మనిషి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే? మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణువు ఏమిటి? ప్రార్థన చేస్తే దానికి శ్రీ మహావిష్ణువు రావాలా? ఆయన రావడం ఎందుకు? లేడా ఆ మొసలి యొక్క కంఠాన్ని? లేదు. అక్కడ నుంచి ఒక్క సంకల్పం చేస్తే మొసలి మరణించదా? పోనీ అందరి భక్తుల కోసం వచ్చినట్టుగానే ఆయన కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి రాకూడదా? ఒక్క గజేంద్ర మోక్ష సన్నివేశంలో మాత్రం అసలు వెనకాతల వస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఉనికిని కూడా పట్టించుకోనంతగా భక్తుని యొక్క ఆరాటమును తీర్చడం కోసమని తనని తాను మరిచి పరిగెత్తుకు రావలసినంత ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం ఎందువల్ల ఏర్పడింది? ఇది నీరాట వనాటములకు ఆరాటము ఎట్లు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఒక అడవిలో ఉన్న ఏనుక్కి ఈ కథ ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగారు. ఆయన పూర్వకాలంలో పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పర్వతం ఉండేది. దానికి ఆ త్రికూటాచల పర్వతం 10,000 యోజనముల పొడుగు, 10,000 యోజనముల వెడల్పు, 10,000 యోజనముల ఎత్తు. ఆ త్రికూటాచలానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరము. 3 శిఖరములతో ఆ పర్వతం అలరారుతుండేది. అటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి ప్రాణులు ఆ అరణ్యంలో సంచరిస్తుండేవి. ఎంత గొప్పగా వర్ణించారంటే, ఆ అడవిలోట చెట్లకి పళ్ళు తమంత తాము పండిపోయి ఉండిపోతే చిలుకలు తమ ముక్కులతో కొరికేవిట. కొరికితే ఆ పళ్ళల్లోంచి కారిపోయినటువంటి రసము ఏరులై ప్రవహిస్తూ ఉండేదిట అరణ్యంలో. లేని పుష్పం లేదు. అన్ని రకాలైనటువంటి పువ్వులు, అన్ని రకాలైనటువంటి కాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల చెట్లు. ఆశ్చర్యం ఏమిటంటే, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరణ్యాన్ని చెప్తే ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేటటువంటిది సింహం. కానీ గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ వ్యాసుల వారు చేసినటువంటి చిత్రం ఏమిటంటే, సింహం గొప్పదని చెప్పలేదు. అక్కడ అనేకమైన ప్రాణులున్నాయి, కానీ ఏనుగులు గొప్పవయ్యా అక్కడ ఉన్న వాటిల్లో అన్నారు. అవి గలగవు పిడుగులకైనను, పిడుగులు పడిపోయినా సరే అవి చెక్కు చెదరవు. ఒకవేళ కొండలు అడ్డొస్తే బెంగ పెట్టుకోవు, తన కుంభస్థలాలతో ఆ కొండల్ని పిండి చేసేస్తాయి. అటువంటివి ఏ జంతువు కనపడ్డా సరే ఆ జంతువుల్ని బెదిరిస్తాయి. ఎంత దూరం చెప్పారంటే,
గుహలలోంచి ఆ ఏనుగులు బయలుదేరి బయటికి వస్తూ ఉంటే చీకట్ల గుంపులు బయటికి వస్తున్నాయేమో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అనిపించేదిటే. భయంకరమైనటువంటి ఏనుగులు. ఆ ఏనుగులు అవి కొన్ని ఏనుగులి ఒక అధినాథుడు ఉండేవాడు. ఈ అధినాథుడైనటువంటి ఇన్ని లక్షల కోట్ల భార్యలతో కలిసి ఎంతో ఆ గడిపేస్తున్నటువంటి ఏనుగులన్నీ సంతోషంగా అమరీ మృగంబులు వీచు వాయ భయద పరిహేల విహరించు భద్ర సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఏనుగులు వస్తుంటే పారిపోయినవేమిటిట, పులులు గుంపులు గుంపులుగా పారిపోయేవిట ఏనుగుల్ని చూసి. అలా పులులు పారిపోవడం ఒక ఎత్తు, ఘోర భల్లూకములు వంటి స్వరూపము కలిగినటువంటి భల్లూకములు గుహలలోకి పోతుండేవిట. అడవి పందులు భూమి యొక్క గోతుల్లో దాక్కుంటూ ఉండేవి. నీటి మడుగుల్లోకి ఈ దున్నపోతులన్నీ వెళ్లి దూరి పడుకునేవిట ఏనుగుల్ని చూస్తే, అంత భయపడిపోయి. నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేవిట. దాన్ని భయపెడుతూ తిరిగేటటువంటి ఏనుగుల యొక్క గుంపుల్ని చూసి వాటి గాలి తగిలితే చాలు, అమ్మో మీ అలసట తీరడానికి మేం మా తోకలతో విసురుతామని చమరీ మృగాలు వెళ్ళి విసిరేవిట. అంత భయంకరమైన ఏనుగులు గుంపులయ్యా. ఒక్క మాట చెప్తాను విను. యమధర్మరాజు గారి యొక్క దూతలు భయపడి పారిపోతుండేవారు వీళ్ళని చూసి అన్నారు. అంత గొప్పగా తిరిగేవిట ఏనుగులు. ఇటువంటి ఏనుగులకి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి భర్త ఒకే ఒక మగ ఏనుగు. ఎంత చిత్రమో చూడండి. ఆయన భార్యల సంఖ్య 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు. అన్ని ఏనుగులకి భర్త అయినటువంటి ఒక ఏనుగు అపారమైన టీవీతో తిరుగుతుండేవాడు. ఆయన ఒకనాడు తన భార్యలతో కలిసి తిరుగుతూ ఉండగా ఏదో చెట్ల యొక్క నీడ పట్టున తిరుగుతున్నాడు. ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది. దారి తప్పాడు అన్నారు పోతన గారు. దారి ఎందుకు తప్పాడన్నారు? అపారమైన దాహం వేసింది. కానీ తాగుదామంటే నీళ్లు కనపడలేదు. ఎందుకని? ప్రతిరోజు అలవాటు ఉన్న దగ్గరికి వెళ్లి నీళ్లు తాగేటటువంటి సరోవరం ఎక్కడుందో ఆ సరోవరం దగ్గరికి వెళ్లేటటువంటి దారిని విడిచిపెట్టి ఇవాళ కొత్త దారిలోకి వెళ్ళాడు. వెళ్లడంలో అలసట కలిగింది. ఆ నీటిని వెతుక్కుంటూ నీటి మించి గాలి ఎటొస్తోందో అటువైపుకి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి ఒక గొప్ప సరోవరం ఒకటి కనపడింది. ఆ సరోవరంలోకి దిగాడు. నీరు త్రాగవలసిన వాడు ఎక్కడ నిలబడి నీరు త్రాగాలి? దాహం వేసిన వాడు ఒడ్డున నిలద్రం వచ్చి ఉండేది కాదు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆ ఏనుగు ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు. అదెంతటి సరోవరం అంటే మీద గండు తుమ్మెదలు వాలి అందులో ఉన్న రసాన్ని ఆఘ్రాణిస్తం చేస్తున్నాయి. తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతోంది. అందులో ఉన్నటువంటి పుప్పొడి నీళ్లలో పడింది. ఆ ఒడ్డున చూస్తే ఒడ్డున పెరిగినటువంటి సువాసన ముక్కుపుటాల్ని గుబాళింప చేస్తోంది. నీరు తాగాడు. తాగినవాడు ఏం చెయ్యాలి? గట్టెక్కి పైకొచ్చేయాలి. కానీ రాలేదు. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటిని త్రాగేన్. ఉండేటటువంటి పద్మాలనన్నింటినీ తన కాళ్ల కింద వేసి తవులు ఎండ్రకాయలు అన్ని మరణిస్తున్నాయి. ఆ నీటిని తీస్తున్నాడు, ఏనుగులన్నింటి మీద జల్లుతున్నాడు. ఆ ఏనుగులు కూడా సంతోషపడిపోతున్నాయి. చుట్టూ ఉన్న ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయో పోతన గారు చాలా చిత్ర ఏనుగులు అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుల్ని తీసి ఆ మగ ఏనుగు, మిగిలిన వాళ్ళు అనుకున్నారట వీళ్ళు తామర పువ్వులలో ఉన్న పుప్పొడి తీసి మగ ఏనుగు మీద చల్లారట. ఇంకొంతమంది అనుకుని ఏం గొప్ప అని తామర పువ్వుకుండేటటువంటి నాళాలని కొన్నట్టుగా మగ ఏనుగు మీద అలంకారం చేశారట. మరికొంతమంది ఆ నదిలో ఆ సరోవరంలో ఉండేటటువంటి ముచ్చుపు చిప్పల్ని తీసి ఆ మగ ఏనుగు చుట్టూ చేరి ఇంతగా తన్ని మురిపిస్తుంటే పొంగి నీ కండ కావరం నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది. కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తీసుకెళ్లిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి. ఒంట్లో ఓపికంది. నా అంతటి వాడేవాడు ఇక్కడున్నాడు. అందుకని నేను 10 లక్ష కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్తని నన్నెవడేమంటాడు? ఇది ధైర్యం. అందుకని నీరు తాగి బయటికి రాలేదు. ఏం చేశాడు? నువ్వు సంసారములో కొంతకాలముండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము జర్జరీభూతమైపోతుండగా ప్రయత్నపూర్వకంగా నీ అంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమనందు ప్రవేశించాలి భార్యతో కలిసి. కానీ నువ్వు అలా ప్రవేశించలేదు.
ఇంకా నీకు కోడలు చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి, కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి. ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం. సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు. అందుకని ఏం చేశాడు? ఒంట్లో ఓపికంది, యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం, దాన్ని మానేశాడు. ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు లోపలికి. లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మాడు. చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలికి ఏం వెళ్ళిపోయాయట? ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, చేపలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు. ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు. విసిరితే పోతన గారు అన్నారు, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయిట, ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయిట, మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయిట. అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతున్నట్టు. విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు. అధికార గర్వం ఉందని, ఒంట్లో పొగరుందని, ఒంట్లో శక్తి ఉందని, వెనక ధనం ఉందని, ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసినట్టులకు కారణమైనటువంటి ఏదుందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షించేశాడా, అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు ఏం కష్టపడక్కర్లేదు. ఏ సంసారములో నువ్వున్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది క్లేశం. సంసారం అంటే ఏమిటి? సంసారమే మృత్యువు. ఎందుకని? సంసారం ఎప్పుడు ఏం చెప్తుంది? నా వారు, నా భార్య, భార్య తర్వాత ఏం ఉండాలి? బిడ్డలు, బిడ్డల్లో ఎవరు ఉండాలి? కొడుకులు, కూతుళ్ళు. తర్వాత ఏం చదవాలి? వీళ్ళు గొప్ప చదువులు చదవాలి, వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి, వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోవాలి. వాట్ ఇఫ్ అవుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతోంది? నువ్వేమైనా దిద్దుకుంటున్నావా? నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా? మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్ళి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా? దాన్ని విస్మరించావు. నీవారు నీవారు నీవారని వారి యందు దృష్టి పెట్టుకుని ఉన్నావు. వాడు పెద్దవాడైపోతున్నాడు, వాడికి పెళ్లి అయిపోతుంది, వాడికి పిల్లలు పుట్టేస్తారు, వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీకేమవుతోంది? సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు. ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో. అది లేనినాడేమవుతుంది? సంసారమే మిగులుతుంది. మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కాలంలోంచి వస్తుంది. అందుకని ఎవరు చూస్తున్నారు? ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటిని గమనిస్తున్నది మొసలి గమనించింది. మొసలు ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? మృత్యువు ఎక్కడుంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? కాలంలో ఉంటుంది. కాలములోనే కాలుడు వస్తాడు, మృత్యు వస్తుంది. అందుకని ఎక్కడి నుంచి వచ్చింది? సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఏం చేసింది? అక్కడే భుగభుగలు చేసింది. ఎవర్రా ఈ ఏనిగింత అల్లరి చేస్తోంది అనుకుంది. ఒక్కసారి చూసింది. చూసి కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో. ఆ విషయంలో రాజీ లేదు. అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది. అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంది. పట్టుకుంటే అంత అమాయకురాల ఏనుగు, అమ్మో నా కాలు పట్టేసుకుందండి, నా పని అయిపోయిందని ఊరుకుంటుంది. అదేం ఊరుకోలేదు. పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే, పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలనన్నారు. కొట్టి తనకు ఉండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చింది. గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది. వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు. గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది.
ఏనుగుకి మొసల్ని చంపే కోరిక లేదు. మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది. ఏనుక్కున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే. అందుకని ఏనుక్కే కోరిక, మొసల్ని చంపాలని కోరిక లేదు, గట్టి ఎక్కేస్తే చాలు. మొసలికేం కోరిక, ఇది గట్టి ఎక్కకూడదు. అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి, గట్టి ఎక్కేయాలి. మొసలి పరిస్థితి ఏమిటి, అది ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడికి పంపించాలి. ఇది మొసలి యొక్క లక్షణం. మొసలికి బలం ఏమిటి, నీరు బలం. అంటే ఏమిటి బలం, సంసారమే బలం, కాలమే బలం. ఆ టైం వచ్చే వరకు, అందుకే నింద లేకుండా బొందిపోదన్నారు పెద్దవాళ్ళు. ఏ టైం వచ్చే వరకు, ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాల్ని తెగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి, మృత్యు. ఆఖరణ ఇంకా నువ్వు లొంగిపోవాలి, కానీ అది నీకు లొంగదు. అందుకని గట్టి ఎక్కుతుందా, ఎక్కలేదు. కొట్టింది, పట్టు విడవగానే గట్టి ఎక్కేద్దామని ప్రయత్నం చేసింది. కానీ మొసలేం చేసింది, వెంటనే ఓపిక తెచ్చుకుని గభాలన వెళ్ళి ఆ ఏనుగు యొక్క తోక కొరికేసింది. తోక కొరికేసరికి ఆ బాధతోటి వెనక్కి తిరిగింది ఏనుగు. వెనక్కి తిరగగానే ఆ 4 కాళ్ల మధ్యలో దూరి కడుపు కురికింది, బయటికి వచ్చి ఎగిరి వీపు కురికింది అన్నారు. తీసుకెళ్లిపోతోంది మృత్యువు. ఒక్కొక్కటి నీ సమయంలో నువ్వు చెయ్యవలసినవి చెయ్యనివి ఏమున్నాయో వాటిని కాలము తీసుకెళ్లిపోతోంది. అందుకని కడుపు కొరికింది, వీపు కొరికింది, వెనక కాలు పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు వెనక కాలు దగ్గర ఉన్నదాన్ని తొండంతో ఎలా కొడుతుంది, తన దంతాలతో ఎలా పొడుస్తుంది. అందుకని ఇప్పుడు ఎలాగో అలా ముందు ఆ మొసలున్న వైపుకి తాను తిరగాలి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డయాగ్నోసిస్ దొరకదు. ఏమిటో అన్ని బాగుంటాయంటాడు, 36 మందులు రాస్తాడు, వెగట ఎక్కువైపోతూ ఉంటుంది, అన్నం చేయించదు. వ్యాధి ఏమిటో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందంటారు, ఖచ్చితమైన డయాగ్నోసిస్ దొరకదు. ఇదే కదా తొండానికి దొరకపోవడం అంటేను. కానీ కొరికేస్తూనే ఉంటుంది, రక్తం అంతా కారిపోతూనే ఉంటుంది, రోజు రోజుకి నీరస పడిపోతూనే ఉంటాడు, ముఖం వెలవెలపోతూనే ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడారండి నిజంగా పోతన గారు, ఎంత అందంగా మాట్లాడారు వ్యాసుల వారు. మన బతుకు కట్టెదుట చూపించారు, అంగీకరించినా అంగీకరించకపోయినా. అందుకే పెద్దలు ఒక్క మాట చెప్పారు, పూజ చేస్తే డబ్బులిమ్మని ప్రమోషన్లు ఇమ్మని ఎవడూ పూజలు చేయలేరు పూర్వం. ఎందుకు చేశారో తెలుసా అండి, మొట్టమొదట ఏదడిగారంటే అనాయాసేన మరణం. తండ్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భయంకరంగా 6 మధ్యలో ఇలా పడుకుని ఒంటి నిండా సూదులెట్టుకుని పక్కన సీసాలెట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా నీ నామం చెప్పుకుంటూ వెళ్ళిపోయే అదృష్టాన్ని నాకి. అందుకని ఏదడిగారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. డబ్బిమ్మని ఎవ్వడూ అడగలేదు. ఒకడి దగ్గర చెయ్యి చాపి బతకవలసిన అవసరం లేకుండా, నాకు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా నా జీవితం వెళ్ళిపోయేటట్టు చూడని అడిగారు అంతే. అందుచేత ఏమైంది, ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తోంది, మొసలి ఏనుగుని కొరుకుతోంది, లోపలికి లాగుతోంది. ఇలా ఎన్నాళ్ళు చేసింది యుద్ధం అనేది, 1000 ఏళ్ళు పోరాటం చేసింది అన్నారు. 1000 అంటే ఏమిటి, వ్యాసుల వారు సంస్కృతంలో సహస్రం అన్నారు. సహస్రం అంటే అనంతము. అందుకని అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ బుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు. ఏమో ఎన్నాళ్ళు యుద్ధం చేశావో ఇన్ని జన్మల్లో, రాత్రులన్నీ ఉన్నావో, సంధ్యలన్నీ ఉన్నావో, దినాలన్నీ ఉన్నావో, ఎన్ని రోజులు ఉన్నావో, ఏ టైంలో వెళ్ళిపోయావో, ఇన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరెనొక్క 1000 సంవత్సరములు. 1000 ఏళ్ల నుంచి ఇలా యుద్ధం చేస్తూనే ఉందాయా ఏనుగు అన్నారు. అయితే మరి ఇలా యుద్ధం చేస్తే ఏమైందండి చివరికి, ఏమైందంటే ఇంకా నీకు ఒక గొప్ప సన్నివేశం చెప్తాను, ఏనుగు సంగతి చెప్పను. ఇది పోతన గారి సంకేత భాష అంటే, వ్యాసుల వారి సంకేత భాష అంటే అర్థం చేసుకోవాలి. ఏనుగు ఎలా ఉందో నేను చెప్పను, కానీ మిగిలిన విషయాలు చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్ ముందంతా కార్లే. ఆ తర్వాత ఆయన 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 3 నెలల తర్వాత ఎవరున్నారు, తప్పదు కాబట్టి భార్య ఒక్కతే క్యారేజీ అక్కడ తెప్పించుకు తింటోంది, ఆవిడ ఒక్కతే ఉంది. ఇదే పోతన గారు చెప్పారు. మకరితోడపోరు మాతంగ విభుని, మొసలితో పోరాటం చేస్తున్న ఏనుగుని ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక, ఒక్కడిని వదిలేసి వెళ్ళలేక ఎవరున్నారు గట్టు మీద,
కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం ఆయుర్దాయాన్ని ఇవ్వరు, కోరి చూచుచుండే. వాళ్ళు దిగి యుద్ధం చేస్తారనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అద్దంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడైనా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అందుకని అద్దంలోంచే ఇలా చూస్తూ ఉంటారు. కోరి చూచుచుండే కుంజరీయూథంబు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏరండి? అంత ఏనుగు కదా, దానికి బోల్డంత పరివారం ఉండాలి, బోలెడంత సైన్యం ఉండాలి, వాళ్ళందరూ చుట్టూ వచ్చారు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏరి? అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోతారు? ఎన్నాళ్ళు లీవ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత లీవ్ వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున వాడి పర్సనల్ రికార్డు పాడైపోయి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకని వాడు ఏం చెప్తాడంటే, చచ్చిపోయాక నాకు టెలిగ్రామ్ ఇమ్మని చెప్పడు, గౌరవంగా మాట్లాడతాడు. అమ్మా ఎన్నాళ్ళు ఉంటామమ్మా, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇస్తే వస్తాను, డబ్బులో బ్యాంకులో డబ్బంతా వేశానమ్మా, పాపం ఫలానా ఆయన మనకి మొట్టమొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, వారికి అప్పచెప్పాను, ఆయన కూడా చూస్తూ ఉంటారు, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇయ్యమ్మా, నేను గబగబా వచ్చేస్తాను విమానంలో అని చెప్పి చెప్తాడు వాడు. అంటే ఇప్పుడు ఏనుగు యొక్క పరిస్థితిని చెప్పడానికి ఏనుగు గురించి చెప్పారా, పైనున్న వాళ్ళ గురించి చెప్పారా? ఏనుగు గురించి చెప్పలేదు పోతన గారు. అందరూ వెళ్ళిపోయారయా, భార్య ఒక్కతే ఉంది. ఎందుకని? కోరి చూచుచుండే కుంజరీయూథంబు అన్నారంటే ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏమిటి? చాలా నీరసపడిపోయింది. ఎంత నీరసపడిపోయిందంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్వలై ఆ సరస్సులోకి వెళ్ళిపోయింది. ఇక కింద పడిపోతోంది 10 మాటలు. మొసలిట ఎంత గొప్ప స్థితికి వచ్చిందంటే, మొసలి బలము నీరు అన్నారు పోతన గారు. ఎందుకని? కాలమే మృత్యువునకు బలము. నీ సంధి బంధములు జారిపోతున్నాయి, దానికి శక్తి పెరిగిపోతోంది. అందుకని అదేం చేస్తోంది? చక్కగా నీళ్లలో ఉండి పడిపోయిన ఏనుగు ఎప్పుడైనా ఇలా పైకి లేద్దామంటే ఎగిరొచ్చి కొరుకుతోందిట, మళ్ళీ పడిపోతోంది. ఎముకలన్నీ విరిగిపోయాయి. నేను అబద్ధాలు చెప్తాననుకుంటే మీరు అష్టమస్కంధం ఒకసారి చదివి చూడండి, గజేంద్ర మోక్షం అంతా. నీ చెప్పిన మాటలన్నీ ఉన్నాయో లేదో. ఎగిరి కొరికింది, ఎముకలు విరిగిపోయాయి. ఇప్పటి వరకు తన పొడిచినటువంటి దంతములున్నాయే, ఆ దంతములు కూడా విరిగిపోయాయి. అంటే ఇమ్యూనిటీ అంతా పోయింది. ఇప్పుడు ఇక మందులు కూడా జీర్ణమవు సరిగ్గాను. అందుకని ఏం చేయాలి? సిలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ చెయ్యాలి. చేస్తే లోపలికి వెళ్ళాలి, నాడిలోంచి టాబ్లెట్ మింగలేడిగా. ఆ స్థితి ముక్కులోంచి కొట్టాలి, నోట్లోంచి కొట్టాలి, అన్నింటిలోంచి కొట్టాలి. పాపం అలా పడున్నాడంతే. ఇది పడిపోయి ఉన్నటువంటి ఏనుగు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో పడిపోయి ఉండి ఇంకా మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉంది. అయినా ఇంకేం చేస్తాను లేదు, ఎందుకు వచ్చింది గొట్టాలని తీసేవతలు పారండి అని ఎవడన్నా అంటాడేంటి? ఏమో బతుకుతానేమో ఆశ ఉండదా? అలా పాపం ఏనుగు కూడా ఏమైనా ఆలోచించిందంటే, ఇక్కడ ఏనుక్కి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. పడిపోయి ఒక మాట అనుకుందప్పుడు, అరెరే ఎంత ఆశ్చర్యకరమైన పని చేశానురా నేను. ఆ ఒక్క పద్యం చాలండి మనం ప్రతిరోజు చదువుకుంటే జీవితాన్ని మార్చేయడానికి. నేను అడవిలో ఉండేవాడిని, 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని. ఎంత గొప్పవాణ్ణి అంటే, నా మదజలం కారితే ఆ మదజలం చేత చందనపు వృక్షాలు పైకి లేచాయి. అటువంటి గంధపు చెట్ల నీడలో పడుకుని ఉండేవాణ్ణి. హాయిగా గంధపు చెట్ల నీడలో పడుకోక నాకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? అసలు నీరాశన్ ఈ సరోవరంలో దిగాలన్న కోరిక ఎందుకు వచ్చింది? దిగాను. నీరు తాగి వెళ్ళిపోతే పోయేదే, తాగి వెళ్ళలేదు. అనవసరంగా నీళ్లలో దిగి అల్లరి చేశాను. భయం బెట్లోకదే ఈశ్వర. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి గజేంద్ర మోక్షంలో. ఎందుకని? ఆహారము మనకి జంతువులకి సమానం, నిద్ర మనకి జంతువులకి సమానం, ప్రత్యుత్పత్తి మనకి జంతువులకి సమానం. భయము ఇది శరీరగతం కాదు, శరీరంలోంచి రాదు భయం. భయం మనస్సుకి సంబంధించింది. ఈ భయం ఎందుకు వస్తుందంటే, ప్రాణం పోతుందేమోనని భయం, మృత్యు వచ్చేస్తుందేమోనని భయం. ఇప్పుడు ఆలోచన ఒకటి కొత్తది వచ్చింది ఏనుక్కి. నేను భూమి మీద తిరిగే ప్రాణిని, మొసలో నీటిలో తిరిగే ప్రాణి. భూమి మీద తిరిగే ప్రాణి నీటిలోకి రావడమే బలహీనత. నీటిలో ఉండేటటువంటి ప్రాణి పృథివీ మీద ఉండేటటువంటి ప్రాణిని నీటిలో ఉండి పట్టుకోవడం దాని బలం. అందుకని ఇవాళ ఎంత అందంగా పట్టుకుందోట తెలుసా అండి మొసలి. ఇక ఏమీ కష్టపట్టలేదు. ఎంత అందంగా పట్టుకుంది అని చెప్పేశారంటే పోతన గారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి
బుద్ధిలతకొన్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి అయినటువంటి వాడు తన ప్రాణవాయువుని నిలబెట్టి ఊపిరి నిబద్ధించి ఒక్కసారి మనస్సులో ఈశ్వర దర్శనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ఆనందం పొందుతూ ఎలా ఉండిపోతాడో అలా ఇవాళ ఏమీ పెద్ద కష్టపడకుండా ఊపిరి బిగపట్టి నేల మీద కాళ్ళు గట్టిగా మోపి ఏనుగు పాదాన్ని పట్టుకుని మొసలుండిపోయింది. కూర్చున్న సమయంలో ఆలోచించాడు, నేను ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ నమ్మాను, ఇక వీళ్ళు నాకు ఉపకారం చెయ్యరు. గట్టు మీద ఉన్న వాళ్ళంటే ఎవరు? భార్యలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, వీళ్ళెవరు పరిమారుస్తారు? నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో అని ఆలోచించింది. ఇప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? భగవంతుడు గుర్తొచ్చాడు. మనకి గుర్తొస్తాడా అంటే పోతన గారు అన్నారు, ఏనుక్కి గుర్తొచ్చాడు కానీ నీకు గుర్తొస్తాడని నమ్మకం ఏం లేదు అన్నారు. ఎందుకని? పూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో ఏనుగో పుణ్యం చేసింది, ఆ పుణ్యం వల్ల జ్ఞాపకానికి వస్తోంది. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఆలోచన కరెక్టే, చిన్న తేడా ఒకటి చేసింది చివర. కలడందురు దీనులయడ, చాలా దీనంగా ప్రార్థన చేసిన వాళ్ళందరినీ రక్షించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటుంటారు. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలన్. రెండు చెప్పారు. ఈ ఇంద్రియాల యొక్క పటాటోపాన్ని తనకు తానుగా నిగ్రహించలేక ఈశ్వరుని యొక్క స్వరూపానికి శరణాగత చేసిన వాడికి అదే రక్షణ. మనస్సుని వెనక్కి తిప్పి జ్ఞాన మార్గంలో యోగిగా నిలబడిపోయిన వాడికి అదే రక్షణ. ఇద్దరికీ రక్షణనిచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు, వాడు రక్షిస్తాడని. కానీ ఆ కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఉన్నాడు ఉన్నాడంటారు కానీ వాడు ఉన్నాడో లేడో అని ఓ చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సంశయాత్మ వినశ్యతి, ఇదొక్కటి చాలు. వాడు ఉన్నాడో లేడోనండి అని ఓ అనుమానం వచ్చింది అనుకోండి, ఈహరాడు. అందుకని శరణాగతి అంటే నీ రక్షణ ఎందు నీ ప్రమేయము పెట్టుకొనకుండా ఉండుట. కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఏమో ఉన్నాడో లేడో, ఈ మాత్రం యుద్ధం కూడా నేను చేయడం మానేస్తే ఇది దిక్కుమాలిన అసలు మింగేస్తుందో ఏమిటో అని అనుమానం దానికి. అందుకని ఇంకా కొంచెం అనుమానమైనటువంటి స్థితిలో ఉంది. ఇహ ఇప్పుడు ఊపిరాగిపోయేటటువంటి స్థితి వస్తోంది. ఇక్కడ వ్యాసుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్ని వేశారు. మీరు గజేంద్ర మోక్షంలో గమనించవలసినటువంటి రహస్యం ఇది. ఇందులో ఏనుగు ఎవరిని పిలిచింది చెప్పండి? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సమస్త ప్రపంచాలు ఎవరిలోంచి పుడుతున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి వెళ్ళిపోతున్నాయో, ఎవడు ఈ లోకమునంతటినీ రక్షిస్తూ ఉంటాడో, ఎవడు ఒక్కడే అనేక రూపాలలో కనపడుతూ ఉంటాడో, ఆయన నర్తకుని భంగి బహుమూర్తులతోడ ఎవ్వడాడు. ఒక నర్తకుడు ఉంటాడు, ఆయనే అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా అనేక రూపాలతో ఒక్కడే ఎవరుంటున్నాడో, ఎవడు ఘోరమైన స్వరూపంతో ఉంటాడో, ఎవడు శాంతమైన స్వరూపంతో ఉంటాడో, ఆయనే పాప ఫలాన్ని ఇచ్చే ముందు ఘోర రూపంతో ఉంటాడు. అందుకనే కదా అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని పిలుస్తాం. ఆయనే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే కదా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటున్నాం. ఆయనే చాలా కోపంతో ఉంటాడు, ఆయనే శాంతంగా ఉంటాడు. అలా రెండు లక్షణాలు ఉన్నవాడెవడో, ఈ జగత్తంతా వ్యాప్తి చెందినవాడెవడో, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక అమూర్తియును కాక కర్మ గుణ భేద సరస ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతూ. ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, జంతువు కాడు. అటువంటి వాడెవడున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో, ఓ కవియోగి వందిత, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నువే అంది. ఎవరిని పిలిచినట్టు? ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో. అందరికీ కూడా ఆర్తిని తీర్చేటటువంటి వాడా, కమలములకు బాంధవుడైనటువంటి వాడా,
లోకములను రక్షించేటటువంటి వాడా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. కవులందరూ ఎవరిని ప్రస్తుతి చేస్తున్నాడో అటువంటి స్వరూపం కదిలి రావాలి. ఆ స్వరూపం ఆడది కాదు, ఆ స్వరూపం మగవాడు కాడు, ఆ స్వరూపం నపుంసకుడు కాడు, ఆ స్వరూపానికి ఓ స్వరూపం లేదు. అటువంటి వాడెవడున్నాడో వాడు వెంటనే బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి అంటోంది. ఇప్పుడు ఎవరు రావాలి? అసలు ఎవరిని పిలుస్తోంది ఆ ఏనుగు? ఇదేమన్నా సంధి ప్రలాపమా? ఇంకా జీవన్ మృత్యువుల రెండింటి మధ్యలో సంధిలో ఉండి ఏదో తెలియక మాట్లాడుతోందా, లేకపోతే నిజంగా ఎవరినైనా పిలుస్తోందా? అలా రావడం కాదుట. ఇన్నాళ్లు తాను ఎప్పుడూ ఈశ్వరుడికి ఒక్క పువ్వు వేసి ఎగదా ఆ ఏనుగు. అటువంటి ఏనుగు ఇవాళ కండిషన్లు పెట్టింది. ఏమని? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుబడిడి వాడు లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అంది. ఎవరు రావాలట అంటే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు. నా దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ రావద్దా భగవానుడు? ఎందుకు వస్తాడు? కలిమిలే ములులే కలుగువాడు. వీడికి ఐశ్వర్యం ఉందా, ఐశ్వర్యం పోయిందా అని చూడడం ఆయన లక్షణం కాదు. ఒకనాడు ఏనుగు అంత ఐశ్వర్యంతో ఉన్నప్పుడు నాకు పూజ చేయలేదు, ఇప్పుడు మరణ సదృశమైనటువంటి వేదనని పొందుతూ పడిపోయినప్పుడు నేను గుర్తొచ్చానా అని అడిగే లక్షణం ఉన్నవాడు కాడు. వస్తాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. మామూలుగా వస్తే నేను ఒప్పుకోను. ఎలా రావాలా వచ్చేవాడు? నన్ను రక్షించడం కోసమని రావడంలో నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూసి తన్ని తాను మరిచిపోయి పరిగెత్తుకుంటూ రావాలి. మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు. వాడికి ఆది ఉండకూడదు, మధ్యం ఉండకూడదు, అంత ఉండకూడదు, అంతటా వ్యాపించిన వాడై ఉండాలి. అటువంటి వాడు రావాలి. భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఎందుకు రాడటువంటి వాడు? అలా రావాలి. వచ్చేటప్పుడు ఎందుకు రావాలట? లా ఒక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఇప్పుడంది మాట. ఇది శరణాగతి. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరత్మక. లావొక్కింతయు లేదు, ఏమి బలం లేదు నాకు ఇప్పుడు. నా శరీరంలో నేను ఇహ మొసలితో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు. ధైర్యము విలోలంబయ్యే, నా ధైర్యం అంతా నాశనం అయిపోయింది. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను. ప్రాణములు తమ తమ స్థానములలోంచి కదిలిపోతున్నాయి. ఇహ నీరసం వచ్చేస్తోంది. ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే. ఇహ స్పృహ పోతోంది. మరణానికి దగ్గర పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూపించారు పోతన గారు. అందుకని మూర్ఛ వచ్చే తనువుండెన్, శరీరం అంతా డస్సిపోయింది. శ్రమం బయ్యడిన్, ఏం చేశానో తెలియదు కానీ విపరీతమైన అలసట. శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. నేనిప్పుడు ఈ గట్టు మీదున్న వాళ్ళెవ్వరినీ నమ్మను, నిన్నొక్కడే నమ్ముతున్నాను. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని. నేను పరమదీనుడనై ప్రార్థన చేస్తున్నాను. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. వాడు ఎటువంటి వాడు రావాలి? ఎలా పడితే అలా వస్తే నేను ఒప్పుకోను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంచీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకాలన్నీ లయమైపోయినప్పుడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు, విపరీతమైన గాఢాంధకారం అలువుకుపోయినప్పుడు, సూర్యచంద్రులు కూడా లేనప్పుడు ఉండిపోయిన ఒక్కడెవడుంటాడో ఆ ఒక్కడు ఎవడున్నాడో వాడు బయలుదేరి రావాలి. వాడొచ్చి నన్ను రక్షించాలి. ఇన్ని కండిషన్లు పెట్టింది ఏనుగు. పెట్టి ప్రార్థన చేసింది చివర్లో. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు లేచారట. ఇప్పుడు శరణాగతి చేసింది ఏనుగు. వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎవరిని పిలిచింది అందులో? ఓ సరస్వతి, ఓ బ్రహ్మ, ఓ శ్రీ మహావిష్ణువా, ఓ నారాయణుడా, ఓ శివుడా, ఏదైనా పోనీ ఒక పేరో ఒక వర్ణనమో ఒక రూపమో, ఓ చంద్రకళాధరుడా, ఓ నాగాంబరధరుడా, లేకపోతే ఓ నాగభూషణ, లేకపోతే ఓ గరుత్మంతుణ్ణి వాహనంగా ఉన్నవాడా, లేకపోతే సరస్వతిని భర్తగా కలిగిన వాడా, ఎవరిని పిలవలేదు అర్థం చేసుకోవడానికి. ఒక తత్వాన్ని చెప్పి వాడు రావాలంటోంది.
ఇంతమంది ఆలోచిస్తే ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఉపాసన ఈశ్వరోపాసనం చేసిందా, సాకారంగా ఒక ఆకారాన్ని స్మరించిందా, నిరాకారాన్ని స్మరించిందా? ఏనుగు ఏ ఆకారము లేని పరంజ్యోతి స్వరూపాన్ని స్మరించింది. ఇప్పుడు రావాలి. ఎవరు రావాలి? అది సృష్టికర్తగా రావాలా, స్థితికర్తగా రావాలా, లయకర్తగా రావాలా? రక్షణ కోరుకుంటోంది కాబట్టి స్థితికర్తగా రావాలి. అందుకని ఇప్పుడు ఎవరు బయలుదేరి వెళ్ళాలి? అంతటా వ్యాపకతత్వం ఉన్నవాడు ఎవరుండాలో ఆయన వెళ్ళాలి. ఎవరా వ్యాపకతత్వం ఉన్నవాడు? శ్రీ మహావిష్ణువు బయలుదేరి వెళ్ళాలి. అంటే విష్ణు ఒకరు, శివుడు ఒకరు, ఇంతమంది ఉంటారా? పిలిచిన దానిలో లక్షణము విష్ణువుకు అన్వయమవుతోంది కాబట్టి విష్ణు స్వరూపంగా రావాలి. ఇది ఎలా రావాలి? విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నవాడు రావాలంది. అంతటా ఉన్నవాడు ఎక్కడ లేడు. ఏనుగులో లేడా, మొసల్లో లేడా, అక్కడ నీళ్లలో లేడా, భూమిలో లేడా, చెట్టులో లేడా, పువ్వులో లేడా, చావలో లేడా, అక్కడున్న ఇతర ఏనుగుల్లో లేడా? ఎందులో లేడు? ఎందులోనూ ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. మరి అంతటా ఉన్నవాడు అక్కడి నుంచి లేచి ఓ ఒడ్డు నుంచి ఎందుకు రాకూడదు? అలా రాడు. ఎందుకు రాడు? కండిషన్ పెట్టింది. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఆ వచ్చేటప్పుడు నా బాధ చూసి తనని తాని మరిచిపోయి రావాలన్నాడు. అందుకని మూలస్థానంలోంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల, ఎక్కడో వైకుంఠంలో ఆ రాజమహల్లో ఒక మూల ఉన్నటువంటి అమృత సరోవరానికి ఒడ్డున ఉన్నటువంటి చంద్రకాంత శిలలో చేయబడినటువంటి వేదిక మీద కలువ పువ్వులతో అమర్చబడినటువంటి పాన్పు మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి స్వామి ఏనుగు యొక్క పాహీ పాహీ అన్న మాట తన చెవుల్లో పడిందిట. ఏది పాహీ పాహీ? తనని తాను మరిచిపోయి రావాలని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ఎలా, ఎందుకు వస్తున్నాడు? భక్తుడి కోరిక నిలబెట్టడానికి వస్తున్నాడు. శరణాగతి అన్నది ఎంత గొప్పదో చూపిస్తోంది గజేంద్ర మోక్షం. ఈ శరణాగతి చెయ్యడానికి నీకు పూజా మందిరం అక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు శరణాగతి చేసి చెయ్యొచ్చు ఈశ్వరుడికి. ఇది నిర్భయత్వాన్ని ఇస్తోంది గజేంద్ర మోక్షం. నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉండు. ఒక్కసారి పేరు పెట్టి కూడా పిలవలేదు, ఒక పేరు పెట్టి పిలవకుండా ఒక్కసారి తత్వ విచారణం చేసిన భగవానుడు వచ్చాడు. నువ్వు పిలవగలిగితే, శరణాగతి చెయ్యగలిగితే, నమ్మవలసిన వాణ్ణి నమ్మగలిగితే ఎందుకు రాడు భగవంతుడు? అభయం ఇచ్చింది మనకి గజేంద్ర మోక్షం. అందుకని ఎలా వచ్చాట? ఆ వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలంది. అందుకని సిరికించెప్పడు. లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు ఎక్కడికెడుతున్నాడు. చెప్పకుండా శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. వ్యాసుల వారు మూలంలో రాసినప్పుడు గరుత్మంతుడి మీద బయలుదేరి వచ్చాడని రాశారు. పోతన గారు రాసినప్పుడు ఆంధ్రీకరించినప్పుడు అలా రాయలేదు. అందుకని సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఏ పరివారంబును జీరడు. గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు, ఏ పరివారానికి చెప్పలేదు, శంఖచక్రాల్ని చేతిలో పెట్టుకోలేదు. ఆ జుత్తంతా ముడివిడిపోయిలా పడిపోయింది, చెవిదుద్దు వరకు వచ్చేసింది. ఆ జుత్తిలా పైకి తీసుకోలేదు. ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కొంగుని కూడా విడిచిపెట్టలేదు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పవిట కొంగు ఆయన చేతిలో ఉండిపోయిందేమో. పెద్ద ఆర్తితో పిల్లవాడి కేక వినగానే తండ్రి ఫైల్ రాసుకుంటున్నవాడు పెన్ను పట్టుకు పరిగెత్తుకెళ్ళిపోయినట్టు చేతిలో. పెన్ను ఎందుకయ్యా పట్టుకొచ్చావు? దానికి ఏం అర్థం లేదు. పెన్ను పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడంతే. అలా లక్ష్మీదేవి యొక్క కొంగు చేతిలో పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మవారి కొంగు చేతిలో ఉండిపోయింది. అమ్మవారు పరిగెడుతోంది. తమ వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. ఆ వెనకాతల ఇంకా తన వెంటన్ సిరి, ఆ వెనకాతల లక్ష్మీదేవి వచ్చేస్తోంది. లక్ష్మీదేవి వెనకాతల శంఖచక్రాలు వచ్చేస్తున్నాయి, గదొచ్చేస్తోంది, ధనస్సు వచ్చేస్తోంది. ఆ వెనకాతల నారదుడు వచ్చేస్తున్నాడు, విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, వైకుంఠంలో ఉన్నటువంటి పరివారం అందరూ వచ్చేస్తున్నారు. అందరూ కలిపి పరుగును వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే పోతన గారు మనకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. శరణాగతి చేసిన వాడి కోసం పరమాత్మ తీసేటటువంటి పరుగులు ఎలా ఉంటాయో మనకి చూపించారు. అమ్మవారు అనుకుంటోందట మనస్సులో, ఎప్పుడు వెళ్ళిపోతుంటారట భగవంతుడు ఇలా ఎవరికి చెప్పకుండా చెయ్యకుండా పెరిగితే సందర్భాలు కొన్ని చెప్పింది అమ్మవారు. ఎప్పుడు? తను వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో అన్నీ శరణాగతే. ఎప్పుడైనా ఆడవాళ్లు చాలా కష్టంలో ఉండి గోవిందా కృష్ణ అంటే ఇలా పరిగెత్తాడు ఒకసారి. ఇప్పుడు ద్రౌపదీ మాన సంరక్షణం కోసం పరిగెత్తాడు. అందుకని
తను వేంచేయు పదంబు పేర్కొనటనాథ స్త్రీ జనాలాపముల్ విననో మృత్యులు మృత్యురించుల కలుల్ వేద ప్రపంచంబులన్. దొంగలు వేదాలను ఎత్తుకుపోయారేమో ఒకవేళ సోమకుడు మొదలైన వాళ్ళు, అప్పుడు మళ్ళీ లోకాన్ని నిలబెట్టడానికి ఆయన పరిగెడుతుంటాడు. అందుకని మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో. ఒకవేళ రాక్షసులు దేవతానగరం మీదకి యుద్ధానికి వచ్చారేమో, భక్తులంకొని నారాయణుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. చిన్న పిల్లల్ని పట్టుకుని ఎక్కడున్నారా భగవంతుడు చూపమని రాక్షసులైనటువంటి వాళ్ళు నిగ్రహిస్తున్నారేమో, ప్రహ్లాదాదులకు వచ్చినటువంటి కష్టం. అందుకని ఇటువంటప్పుడు స్వామి వెడుతుంటాడు. ఏమో ఏం జరిగిందో అని అమ్మవారు ఆశ్చర్యపోతోందిట. ఈ చుట్టూ ఉన్న పరివారం అందరూ వచ్చి, అమ్మా ఇలా ఎప్పుడూ స్వామి వెళ్ళడం మేము చూడలేదమ్మా, ఎక్కడికెడతాడో అడగడానికే మాకు భయం వేస్తోంది తల్లి, నువ్వు వెళ్ళడుగమ్మా అంటారు వాళ్ళు. ఏమడుగుతుంది? ఒక పక్క పవిటకం కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ముందుకెడదామంటే అడుగులలో అడుగులు పడిపోయి తడబడి కింద పడిపోతుంది తల్లి. ముందుకెడితే మాట్లాడేలా లేడు స్వామి, చెమటలు పట్టి గబ 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 ఆంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మత్తేభాలు పడిపోయి ఇంకా మళ్ళీ మత్తేభం రక్షింపబడే వరకు పోతన గారికి అంత ఆర్తితో పడ్డాయి పద్యాలు పోతన గారి దగ్గర. ఇంత వెళ్ళిపోతుంటే తెల్లబోయిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, అన్ని లోకాల్లో వాళ్ళును. ఒక్కసారి ఎందుకో ఇలా ఆకాశంలోకి చూశారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత మనందరం బయటికి వెళ్ళేటప్పటికీ ఓ పట్టు పీతాంబరం కట్టుకుని శ్రీ మహావిష్ణువు, వెనకాతల తెల్లచీర కట్టుకుని లక్ష్మీదేవి, శంఖం చక్రం అన్ని వెళ్ళిపోతున్నాయి అనుకోండి. మనం ఏమనుకుంటాం? ఒక్కొక్కటి చెప్తాడు. పోతన గారు కూడా అంతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. చను దించన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖ నినాదమ్మది చక్రమల్లదే భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నేతించ నటంచు నమో నారాయణాయేతి నిస్మనులై మృక్కి మింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. ఒక్కొక్కళ్ళు చూశారట. అయ్యయ్యో చూశారా? చను దించన్ ఘనుడల్లవాడే హరి అరిగరిగరిగో స్వామిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీ అసుత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాజిత కుంతలలాటు వైఢూర్య మణిక నవర కిరీటు. అటువంటి స్వామి ముందెళ్ళిపోతున్నారు. పట్టుపీతాంబరం కట్టుకుని మెడలో కౌస్తుభమాల వేసుకుని, అవన్నీ ఆ వైజయంతిమాల వేసుకుని కౌస్తుభ వజ్రంతో ముందు స్వామి పెడుతున్నారు. చూడండి చూడండి అన్నారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు, పజ్జంగంటిరే లక్ష్మి, అదిగోరా వెనకాల లక్ష్మీదేవి పెడుతోని చూడండి చూడండి అన్నారు. పజ్జంగంటిరే లక్ష్మి శంఖనినాదమ్మలే. వీళ్ళిలా నిలబడిపోయారా? ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్నవాడు ఏమంటారు? అదిగో అచ్చుసారా అంటాడు. శంఖ నినాదమ్మదే, స్వామివారి చేతిలో శంఖం వెళ్ళిపోతోంది. చక్రమల్లదే, అదిగో సుదర్శనం వెళ్ళిపోతోంది. చక్రమల్లదే భుజంగధ్వంసయున్వాడే, అడిగో గరుత్మంతుడు ఒక్కడు వెనకాలెడుతున్నాడు. ఇవాళ స్వామి నడిచి వెళ్ళిపోతున్నారు. భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నేటెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్పనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. అడిగోరా వెళ్ళిపోతున్నాడు. ఏనుగుని రక్షించడానికి ఎంత తనని తాను మరిచిపోయి పరిగెడుతున్నాడో చూడండి రా స్వామి అని నమో నారాయణాయేతి, స్వామి నమో నారాయణ నమస్కారాలు చేస్తున్నారట. గబ 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 వెళ్ళిపోయాడు తండ్రి. వెళ్ళిపోయి ఒక్కసారి ఏనుగుని చూశాడు. ఆ మొసలి యొక్క నోటిలో కర్ర నవిలేస్తోంది కాల్ని. అంతిమ శ్వాసతో కన్నుల వెంట నీరు కారిపోతుండగా నిలబడున్నాడు. వెంటనే ఒక్కసారి తన సుదర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చక్రం వెళ్ళింది, పెద్ద చప్పుడు చేసుకుంటూ నీటిలో దిగింది. ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసింది. ఆ గొంతు తెగిపోగానే తన కాలు బయటికి తీసుకుని అడుగు తీసి అడుగు వెయ్యలేక ఒడ్డున కనబడుతున్నటువంటి స్వామిని చూసి ఒక తామర పువ్వు ఒకటి తొండంతో పట్టుకుని పైకెక్కుతోందిట ఏనుగు. ఎక్కుతుంటే పోతనగారన్నారు, ఆ పైకి నడవలేక పైకొస్తున్నటువంటి ఏనుగు యొక్క తొండానికి తన ఈ సాయం ఇచ్చి పైకి తీసుకొచ్చారట స్వామి. ఆ రోజున ఎంత దయాళువో చూడండి. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది. సాక్షాత్ స్వామి రక్షించారట వీణ్ణి అని. ఇప్పుడు ఎక్కడెక్కడున్న వాళ్ళు, ఎలాగో వెళ్ళిపోతాడు, కొత్త ఆయన వస్తాడు కదా ఇన్ఛార్జి పోస్టులోకి అని చెప్పి సీనియారిటీ లిస్ట్ లో నెక్స్ట్ పేరున్నవాడు ఎవడో చూసుకుంటున్నవాడు, వాడితో సహా అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకని బతికాడు, పైకెక్కేస్తున్నాడు ఒడ్డు మీదకి. ఇంతమంది పైకొచ్చారట. పైకొచ్చి తుండాలు కలుపుతున్నారు. కానీ ఏనుగు మాత్రం ఏం చేసిందంటే ఆ తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పెట్టింది. పెట్టగానే స్వామి తన అమృతహస్తంతో ఒక్కసారి ఏనుగుని తడివారు. ఎక్కడ లేని జవసత్వాలు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు కూడా తన భార్యల యొక్క తొండములతో తన తొండాన్ని కలిపిందిట. కానీ ఎలా? ఇంతక ముందులాగా తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగల రవముల్ అవి లేవిప్పుడు. మీరెవరో నేనెవరో,
మీకు నాకు రక్షకుడెవరో, ఎవడి పాదములు పట్టుకోవాలో, ఎవరిని ఎంతలో పెట్టాలో నాకు తెలుసు. వారి ముందు మీరు ఎవ్వరూ ఏమీ కారు, ఆయన తర్వాతే మీరు అని అస్తమానం అనక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలు అని లోపలనుకుని పైకి చేతులు పట్టుకుందిట, షేక్ హ్యాండ్లు ఇచ్చింది. అందుకని తొండంతో తొండం చుట్టడం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చింది. పాపం ఇచ్చి పైకొచ్చింది, సాయుజ్య మోక్షాన్ని పొందేసింది అన్నారు. అంటే ఆ ఏనుగులో ఉన్నటువంటి జీవుడు సాక్షాత్ చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో అటువంటి స్వరూపాన్ని పొంది ఆయనలోకి కలిసిపోయింది అన్నారు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.